ప్రిన్స్ మహేష్ బాబును ప్రిన్స్ అని ఊరికే అంటారా? అతడికున్న నట వ్యాపార సామ్రాజ్యాల కారణంగానే అంత పెద్ద పదం అతడి పేరు ముందు వాడుతూ ఉంటారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు ద్వారా హీరోగా పరిచయమైన ఈ బాలనటుడు తర్వాత వరుస ఫ్లాపులనిచ్చి కృష్ణవంశీ పుణ్యాన మురారితో మంచి హిట్ కొట్టాడు. అప్పుడు అర్థమైంది, కేజీఎఫ్లో చెప్పినట్లు పెద్ద పెద్ద ప్రాంతాల నుండే పెద్దవాళ్ళం కాగలము అన్నట్టు పెద్ద పెద్ద దర్శకుల నుండే పెద్ద పెద్ద హిట్లు పడతాయని గుర్తించాడు. అంతే, అప్పటి నుంచి కథా దర్శకుల విషయంలో విపరీతమైన కాన్సర్న్గా మారాడు. తర్వాత గుణశేఖర్ ఒక్కడు బ్లాక్ బాస్టర్గా నిలిచేసరికి మహేష్ అంచనాలు నిజమేనట్టు అనిపించింది. తర్వాత తేజ నిజం హిట్ ఇవ్వకుండా ఉత్తమ నటుడిగా అవార్డునైతే ఇవ్వడంతో అతడి కెరియర్కు అదో ప్లస్ పాయింట్గా నిలిచింది. ఇక త్రివిక్రమ్ సైలెంట్ హిట్, అతడు సైతం తన ఈక్వేషన్లు కరెక్టే అనిపించాయి. తర్వాత పూరి డైరెక్షన్లో వచ్చిన పోకిరి అయితే ఒక తెలుగు సినిమా తొలిసారి 40 కోట్లు వసూలు సాధించిన చిత్రంగా నిలవడంతో అతడిలో భరోసా పెరిగి దూకుడు జతైంది. కట్ చేస్తే ఆగడు, నేనొక్కడే వంటి ఫ్లాప్స్ పడ్డంతో శ్రీమంతుడు మహేష్ బాబును ఆదుకుని హిట్ ఇచ్చారు. మధ్యలో సీతమ్మ వాకిట్లో కూడా మహేష్ కెరియర్ విజయపదంలో సాగడానికి దోహదపడ్డ చిత్రమే. తాజాగా భరతను నేను సైతం యావరేజ్గా నిలిచిన కమర్షియల్గా బెటరే. తర్వాత మహర్షి మీదే తన కాన్సన్ట్రేషన్ పెట్టిన మహేష్ తీసుకునే రెమ్యునేషన్ అక్షరాల 25 కోట్లు. అంటే మహేష్ రేటు ఒక్కో సినిమాకు 25 కోట్లు అన్నమాట. ఈ విలువ ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. మహేష్కున్న ఇతర ఆస్తుల వివరాలను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. మహేష్ అంటే అంత ఆషామాషి కాదు. అసలు మహేష్ విజయ రహస్యం ఏంటో తెలిస్తే మెంటలెక్కిపోతుంది. నమ్రత ఆ ఇంట 2000 కోట్ల రూపాయల ఆస్తులతో అడుగు పెట్టడం వల్లే అతడికి ఇంతగా కలిసొచ్చిందని అంటారు. ఆమె అలా అదృష్ట దేవతలా నిలిచిందో లేదో ఇలా మహేష్కు వరుస హిట్లు పడ్డం మొదలయ్యాయి. అంతేనా, తన కుటుంబం నుండి 2500 కోట్ల రూపాయల ఆస్తులతో పాటు కొంత అప్పులు కూడా వచ్చాయి. వాటిని మహేష్ బాబు ఎలాగోలా తీర్చేశారు. ఇక యాడ్స్ ద్వారా మహేష్ బాబు ఏటా సంపాదించేది ఎంతో తెలుసా? అక్షరాల 180 కోట్లు. అంటే ఇటు సినిమాల రూపేణా వచ్చేదానికన్నా మహేష్ యాడ్స్ వెంచర్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాడనమాట. అంతేనా, శ్రీమంతుడు సినిమా ద్వారా ప్రొడ్యూసర్గాను అవతరించాడు. దీని ద్వారా కూడా కొన్ని కోట్లు వెనకేసుకుంటున్నాడు. ఇవే కాదు, మల్టీప్లెక్స్లని, నెట్ఫ్లిక్స్ అంటూ వాటికి వెబ్ సిరీస్లని వర్కౌట్ చేస్తున్నాడు. వీటి ద్వారా కూడా కోట్ల వేట మొదలుపెట్టాడు మహేష్. ప్రస్తుతం మహేష్ 80 కోట్ల రూపాయల విలువ చేసే హైదరాబాద్ ఇంట్లో ఉంటున్నాడు. ఇలాంటిదే మరో ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది. చెన్నైలో కూడా 2 ఇళ్లున్నాయి. వాటి విలువ కూడా సుమారు 100 కోట్ల రూపాయలు పలుకుతాయట. షూటింగ్లో మహేష్ వాడే క్యారవాన్ విలువే 35 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. రేంజ్ రోవర్, బెంజ్, స్కోడా చెరో 3 కార్లు చొప్పునున్నాయి. బంగారం, ప్లాటినం, సిల్వర్ అయితే 10 కేజీల పైన ఉందని అంటున్నారు. వీటన్నింటి విలువ లెక్క కడితే మహేష్ బాబుకు అటు ఇటుగా 10,000 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిలోకి మహేష్కు ఓ 2 ముఖ్యమైన ఆస్తులంటే ఎంతో మక్కువట. అవే అతడి కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార అనే ఆస్తులు. ఈ 2 ఆస్తులంటే తనకెంతో ఇష్టమని అంటాడు మన ప్రిన్స్.